'అనోరా'కు 5 ఆస్కార్స్ వచ్చాయి. మరి ఇటువంటి గొప్ప చిత్రాలు ఇండియాలో తీయలేదా అంటే తీశారు. మీకు కుదిరితే ఇప్పుడు చెప్పబోయే సినిమాలను ఒక్కసారి గోకండి. ముందుగా 'అనోరా' మూవీ కథ ఏంటో చిన్న ఇంట్రో చూద్దాం. ఒక వేశ్య యొక్క జీవితంపై తీసిన సినిమాకు 5 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఆస్కార్ అవార్డ్స్ చరిత్రలో ఒకే చిత్రం 5 ఆస్కార్స్ను గెలవటం ఇదే మొదటిసారి. అంతలా ఏముంది ఈ సినిమాలో అంటారా? అనోరా అనే ఒక యువ వేశ్య. ఒక సందర్భంలో ఆమె వన్య జాకరవ్ అనే వ్యక్తిని కలుస్తుంది. వన్య జాకరవ్ అనోరాతో వారం పాటు గడపటానికి డబ్బు చెల్లిస్తాడు. అయితే కొద్ది రోజుల్లోనే అతను ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే ధనవంతులైన వన్య తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించారు. వారిని విడదీయడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో అనోరా, వన్య తమ ప్రేమను ఎలా కాపాడుకున్నారు అనేదే కథ. ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఉత్తమ నటి మొత్తం 5 విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి. నిజానికి ఇలాంటి కథలతో ఇండియన్ మూవీస్ కొన్ని వచ్చాయి. కాకపోతే మన సినిమాల్లో వేషను కూడా ఒక పద్ధతిగా, సాంప్రదాయంగా చూపించడం, సమాజంలో ఒత్తిడి, సెంటిమెంట్ సీన్స్తో నింపేయడం జరిగింది. అనోరా మూవీ హాలీవుడ్లో నిర్మించడం వల్ల న్యూయార్క్లో వేశ్యల జీవితం ఎలా ఉంటుంది మరియు ఆమె తన కస్టమర్స్తో గడిపే సీన్స్ను కొంచెం బోల్డ్గా, సహజంగా ఉండేలా చిత్రీకరించారు. అలాగే ధనవంతులైన హీరో కుటుంబం వారిని విడతీయటానికి చేసే ప్రయత్నాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా డైరెక్టర్ ఇదివరకు కూడా కొన్ని సినిమాలు తీశారు. కాకపోతే అవి తక్కువ బడ్జెట్లో తీయటం, స్టార్స్ లేకపోవటం, మార్కెటింగ్ చేయకపోవటం వల్ల ఆ సినిమాల గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు ఆస్కార్ గెలిచిన తరువాత ఇతను అంతకుముందు తీసిన సినిమాలను కూడా మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. కోర్స్ నిజంగానే బాగున్నాయి. నా ఉద్దేశం మీ టాలెంట్ను గుర్తించాలంటే ఒక మంచి సక్సెస్ తప్పకుండా కావాలి. సరే, ఇంచుమించు ఇలాంటి స్టోరీ లైన్తో ఇంతవరకు ఎవరు సినిమా తీయలేదా అంటే, క్రియేటివిటీ ముందు పుట్టిందా, ఇండియన్స్ ముందు పుట్టారా అంటే చెప్పడం కష్టం. కానీ ఇలాంటి స్టోరీతో మన ఇండియన్ సినిమా తీయటం కష్టం కాదు కదా. వేశ్యల స్టోరీతో తీసిన సినిమాలను చూడాలి అనుకుంటే కొన్ని మంచి ఇండియన్ మూవీస్ గురించి చూద్దాం. 2014లో విడుదలైన లక్ష్మి మూవీ. ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 13 ఏళ్ల బాలిక లక్ష్మి కథను చూపిస్తుంది. ఆమెను అపహరించి, అమ్మేసి వేశ్యావృత్తిలోకి నెట్టేస్తారు. తన జీవితంలో తొలిసారి ఆమె చుట్టూ ఉన్న ప్రపంచపు క్రూరత్వాన్ని ఎదుర్కొంటుంది. వ్యభిచారానికి వ్యతిరేకంగా ఎలా ఎదురు నిలిచింది, చివరకు ఏమైంది అనేదే ఈ సినిమా కథ. ఒకసారి ట్రై చేయొచ్చు. లగా చునేరి మే దాగ్. ఈ సినిమా ఒక యువతిని చుట్టుముట్టిన జీవిత ప్రయాణాన్ని చూపిస్తుంది. తన చెల్లెలు పేదరికం వల్ల బాధపడకుండా ఆమె చదువు పూర్తయ్యే వరకు సహాయం చేయాలనే లక్ష్యంతో హీరోయిన్ ఉద్యోగం కోసం ముంబైకి వెళ్తుంది. అక్కడ అనేక ఆటంకాలను ఎదుర్కొన్న ఆమె అనివార్య పరిస్థితుల వల్ల నటాషా అనే ప్రత్యేక కాల్గర్లుగా మారుతుంది. ఈ కథలో ఒక మహిళ ఉద్యోగాన్ని వెతుక్కోవడంలో ఎదుర్కొనే కష్టాలు, నగర జీవితపు క్రూరత్వం, పరిస్థితులు ఎలా వేశ్యావృత్తికి నెట్టేస్తాయనే విషయాన్ని చాలా బలంగా చూపించారు. చమేలి. కరీనా కపూర్ ప్రధాన పాత్రలో రాహుల్ బోస్కు జోడీగా నటించిన ఈ సినిమాలో కరీనా కపూర్ ఒక వేశ్య పాత్రలో కనిపిస్తుంది. చిన్నప్పుడే తన మామ చేతిలో మోసపోయి వేశ్యాగృహానికి అమ్మబడిన చమేలి జీవితాన్ని ఎలా జీవించింది అనేదే ఈ కథ. కరీనా కపూర్ ఈ పాత్రకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నుంచి స్పెషల్ అవార్డ్ ఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందుకుంది. దేవుడి. కథ మరియు దర్శకత్వం పరంగా అత్యంత ప్రశంసలు పొందిన ఈ సినిమా హీరోయిన్ పాత్ర ద్వారా ఒక వేశ్య జీవితం ఎలా ఉంటుందో చూపించారు. ఈ కథలో ఆమె జీవితంలోని 2 విభిన్న ముఖాలను చూపిస్తారు. రాత్రి సమయంలో హై ప్రొఫైల్ ఎస్కార్ట్గా ఈ సినిమా వేశ్య జీవితం అనేక దశలుగా ఎలా మారుతుందో చూపిస్తూ సమాజంలోని కఠిన నిజాలను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఇంకొన్ని సినిమాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు ఇలాంటి కథలతోనే ఇండియాలో చాలా సినిమాలు వచ్చాయి. వీలు కుదిరితే వాటిల్లో ఏదైనా మీకు నచ్చిన దాన్ని ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.